విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మేషరాశి అనగానే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అనే అక్షరాలు కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మే 2026లో మేషరాశి వాళ్ళ జీవితము కొత్త అవకాశాలు, అనూహ్యమైనటువంటి పరిణామాలతో ఎదురు చూస్తుంది. వృత్తిపరంగా కొంత ఒత్తిడి, అలాగే పని భారం ఎక్కువగా ఉంటుంది. కొత్త బాధ్యతలు, గడువులు, అలాగే ఆలోచనల కోసం అవసరమైనటువంటి సమయం కారణంగా ప్రతిభను చాటుకోవడానికి అనేక రకాల అవకాశాలు అనేవి వీళ్ళకి వస్తాయి. అయితే అవి జాగ్రత్తగా స్థిరమైన ఆలోచనలతో ఎదుర్కొన్నట్టయితే కనుక చక్కటి ఫలితాలు ఉంటాయి. సహచరులు కానీ, పై అధికారులు కానీ, మేనేజ్మెంట్తో ఉండేటువంటి సౌహార్దాన్ని, నిజాయితీని జాగ్రత్తగా పాటించడం వలన ఉద్యోగంలో గుర్తింపు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత నియమాలు, అలాగే సమయము పాటించడము, అలాగే క్రమ పద్ధతిగా పనులు చేయడం వల్ల ఏంటంటే పని మరియు వ్యక్తిగత జీవితం రెండింటిని కూడా చాలా సమతులంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వ్యాపారం చేసేటువంటి మేషరాశి వాళ్ళు ఈ నెలలో ఆర్థికంగా కొంచెం ఒత్తిడిని అనుభవిస్తారు. మార్కెట్ పరిస్థితులు, కస్టమర్ల చెల్లింపులు కానీ, సరుకు సరఫరా చేయడం కానీ, పెట్టుబడులు కానీ, తాత్కాలికమైనటువంటి నష్టాలు అలాంటివి ఎదురవ్వడం, తర్వాత మెల్లగా పుంజుకోవడం అనేది ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి వ్యాపార పద్ధతుల్ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా, అవసరం లేని చోట ఖర్చులు తగ్గించడం ద్వారా నమ్మకంగా మీరు పనిచేయగలుగుతారు. కొత్త అవకాశాలు వస్తాయి, కానీ అవి పరిశీలన లేకుండా కనుక మీరు తీసుకుంటే నష్టాలు కలిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ పరిస్థితులు ఈ నెలలో మేషరాశి వాళ్ళకి కొంత అస్థిరంగా ఉంటుంది. స్థానికంగా, రాష్ట్ర, సామాజికంగా కూడా మార్పులు అనేవి కనిపిస్తాయి. అలాగే మార్గదర్శకుల సూచనలు తీసుకోవడం, అనుమానాస్పద పరిస్థితులు మీరు మిమ్మల్ని జాగ్రత్తగా వ్యవహరించుకోవడం చేయాలి. రహస్య ఒప్పందాలు కానీ, రాజకీయ సంబంధాల్లో చిన్న చిన్న విరోధాలు కానీ, సమస్యల్ని సృష్టించవచ్చు. సమయానుగుణంగా మీరు నిజాయితీతో, ఓపెన్గా మనసుతో వ్యవహరించడం ద్వారా ఏంటంటే మీకు స్థిరత్వము కొంతవేర పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భూమి సంబంధితమైనటువంటి సమస్యలు కానీ, వారసత్వ భూమి, అద్దె, రియల్ ఎస్టేట్ ఇలాంటి అంశాలన్నీ కూడా కొంత అదనపు శ్రద్ధను ఎక్స్పెక్ట్ చేస్తాయి. కుటుంబ పెద్దల సూచనలు, సక్రమమైనటువంటి పత్రాలు, చెల్లుబాటు అయ్యేటువంటి ఒప్పందాలను పాటించడం వలన సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగం చేసేటువంటి మేషరాశి వ్యక్తులు మే నెలలో కొత్త బాధ్యతలు, కొత్త అభ్యర్థనలు, అలాగే స్థిరమైనటువంటి పనితనము, పెరిగినటువంటి అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని పని భారం ఎక్కువగా ఉంటుంది. సరైనటువంటి సంభాషణ కానీ, క్రమ పద్ధతిలో కానీ చేయడం ద్వారా ఉద్యోగంలో కూడా పురోగతి సాధ్యమవుతుంది. ఆర్థికంగా జీతం ఆలస్యం అవ్వడం కానీ, అనుమతులు కానీ, ప్రోత్సాహకాలు కానీ, అనుకోని ఖర్చులు కానీ ఇవన్నీ కూడా కలిగిస్తున్నాయి. ఆదా, ఖర్చు నియంత్రణ, జాగ్రత్త పాటించడం ఇవన్నీ ఖచ్చితంగా మీరు చేస్తేనే ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందగలుగుతారు. లేకపోతే ఆర్థికపరమైనటువంటి కొంత ఒత్తిడి అనేది మీ జీవితాల్లో ఉంటుంది. ప్రేమ, అలాగే వివాహ జీవితాన్ని చూసినట్టయితే కొంచెం నర్చరింగ్ అవసరము. సానుకూలమైనటువంటి భావనతో, సహనంతో, భాగస్వామితో మీరు చర్చల ద్వారా అపార్థాలని తొలగించుకోవాలి. తక్షణ నిర్ణయాల్ని, సంబంధాలని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో పెద్దల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. పిల్లల చదువు అయితేనేమి, గృహ బాధ్యతలు అయితేనేమి, ఇంటి పనులు ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం పని ఒత్తిడి సమయంలో ఇవన్నీ మీకు ఎక్స్ట్రా బర్డన్ అవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో సహకారంతో సమయ పద్ధతులు పాటించడం ద్వారా సమస్యల్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యం కోసం ఈ నెలలో చాలా జాగ్రత్త అవసరం. జీర్ణ సంబంధ సమస్యలు కానీ, తలనొప్పి కానీ, అలసట కానీ, నిద్రాలోపం కానీ, ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ధ్యానం చేయండి, తేలికపాటి వ్యాయామం చేయండి, నిత్యం నడక, సమతుల్యమైనటువంటి ఆహారము, సరైనటువంటి విశ్రాంతి పాటించడం ద్వారా ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మానసిక స్థితి, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు శరీరాన్ని అలాగే మనసుని బలోపేతం చేస్తాయి. విద్యార్థుల పరిస్థితులు ఈ నెలలో కొత్త సవాళ్ళు ఉంటాయి. పోటీ పరీక్షలు కానీ, ప్రాజెక్టుల్లో కానీ, అసైన్మెంట్స్లో కానీ, ప్రజెంటేషన్స్లో కానీ కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కానీ స్థిరమైనటువంటి అలవాట్లు, సమయ పద్ధతి పాటించడం ద్వారా ఏంటంటే అలాగే సరైనటువంటి మార్గనిర్దేశనాన్ని పాటించడం ద్వారా కూడా ఫలితాలు మంచిగా వస్తాయి. సృజనాత్మకత, తర్కము, అలాగే శ్రద్ధ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పచ్చు.
మరి మే నెలలో మేషరాశి వాళ్ళ కృషి విజయాలను అందిస్తుంది. కోపం తగ్గించుకోవాలి, తొందరపాటును తగ్గించుకోవాలి, ఓపికతో నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని రంగాల్లో కూడా పురోగతి సాధిస్తారు. మరి సినీ కళాకారులకు కానీ, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, యాక్టర్స్, ఇంకా ఇతర కళా రంగాల్లో ఉన్న అందరికీ కూడా సరైనటువంటి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. మంచి గుర్తింపుని అలాగే డబ్బుని కూడా సంపాదించుకుంటారు. అలాగే ఇతర మార్కెటింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అన్ని రంగాల్లో కూడా ఏంటంటే విపరీతమైన ఒత్తిడితో కూడినటువంటి పని ఉంటుంది. కానీ దానికి కొంచెం ఓపికగా ఉంటే కనుక సరైనటువంటి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. అలాగే పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఈ సమయంలో మీకు పిల్లల వివాహ సంబంధాలు కుదరడం, నిశ్చితార్థము అలాంటి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా మీరు శుభకార్యాల్లో పాల్గొనడం, అయితే వీటి కోసం కొంచెం ఖర్చు ఎక్కువగా చేస్తారు. ఆచితూచి వ్యవహరించండి. అనవసరమైనటువంటి అప్పులకి వెళ్లకుండా చేసే ప్రయత్నం చేయండి. అలాగే వాహనము రిపేర్ కొంతవరకు మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. వాహనం మరమ్మతు చేయించాల్సి వస్తుంది. అలాగే ఇంట్లో కూడా మరమ్మతులు కానీ లేకపోతే నూతన గృహాన్ని తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఈ సమయము చాలా అనుకూలంగా ఉంది. గృహప్రవేశాలు అలాగే శుభకార్యాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి. వాటికి తగ్గట్టుగా ఖర్చు కూడా ఉంటుంది. అలాగే విలువైనటువంటి సామాన్లని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ నెలలో మీరు మేషరాశి వాళ్ళు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఓం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం, అలాగే గోశాలకి తోచినంతటువంటి సహాయం చేయడము, అలాగే ధార్మిక స్థలాలలో మీకు సేవ చేయండి. అన్నదానానికి కందిపప్పుని ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఉంది. నమస్తే.